క్యాష్లెస్ వైద్యానికి బేసిక్లో 1.5% కట్టట. ఇది మన ఈ ఉద్యోగుల హెల్త్ కార్డు విషయంలో ఉద్యోగుల బేసిక్లో 1.5% కట్ చేసి క్యాష్లెస్ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే కార్డు ఇస్తే క్యాష్లెస్ వైద్యం ఉద్యోగులకు వస్తుంది అనమాట. సో అదేదో ప్లాన్ చేస్తున్నారట. ఇంతవరకు అయితే ఆ హెల్త్ కార్డు మీద వైద్యం అన్నది అందుబాటులో లేదు వాళ్ళకి పాపం. సో అట్లా చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అయితే మొన్న మనం ఖమ్మం జిల్లాకి వెళ్ళినాం. ఖమ్మం పట్టణంలో మైసయ్య అనే ఒక రిజర్వ్ ఎస్ఐ, ఆయన తన బెనిఫిట్స్ రాక దాదాపు 2 ఏళ్ల కింద రిటైర్ అయ్యిండు. ఆయన అందరు మంత్రుల దగ్గర గన్మెన్గా సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేసిండు. మొన్నటిదాకా భట్టి విక్రమార్క దగ్గర పనిచేసిండు, అదే ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క దగ్గర. అయితే ఆ మైసయ్య గారు అనారోగ్యం పాలై చూయించుకోక, ఎందుకంటే ఆయన బెనిఫిట్స్ డబ్బుల కోసం తిరిగి డబ్బులు రాక, ఒకవైపున 3 కొడుకులు, వాళ్ళు మధ్యలో ఒక అబ్బాయికి ప్రాంకియాస్ ఆపరేషన్ 2 సార్లు ఫెయిల్ అయ్యి తను నెలకు ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. ఇవన్నీ ఇబ్బందులతోటి తన ఆరోగ్యాన్ని వదిలేసిండు. ఒకవేళ ఆయన చేతిలో కార్డు ఉంటే, ఆయనకు ఆ బెనిఫిట్స్ ఇమీడియట్గా వచ్చి ఉంటే అందులో కొంత డబ్బు ఖర్చు పెట్టి ఆరోగ్యాన్ని బాగు చేసుకునేవాడు. అట్లా ఆయన హాస్పిటల్ పాలై ప్రాణాలు కోల్పోయిండు. ప్రాణాలు కోల్పోయిన తర్వాత మనం అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను, పృథ్వీరాజ్ యాదవ్ గారు అండ్ కాలోజీ టీవీ శ్రీనివాస్ గారు అండ్ ప్లస్ టీవీ, మేమంతా కలిసి అక్కడికి వెళ్ళి వీడియోస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్గా తెల్లారి వాళ్ళకి 60 లక్షల చిల్లర వాళ్ళ అకౌంట్లో గవర్నమెంట్ వేసింది. సో ఇమీడియట్గా మేము వెళ్ళిన జస్ట్ ఒక 1 డేకే ఇప్పుడు ఆ కుటుంబ సభ్యులు, తండ్రి పోయిండు, తల్లి ఇప్పుడు నిమ్స్లో చావు బతుకుల మధ్య ఆమె వెంటిలేటర్ మీద ఉన్నది. మరి ఇప్పుడు చనిపోతేనే మీరు డబ్బులు వేస్తారా? ఇప్పుడు అట్లా ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీ అనారోగ్యం పాలై వాళ్ళు ఏదో హాస్పిటల్ అయ్యి అయితే అక్కడికి మేము పోతే అక్కడ క్వశ్చన్ చేస్తే అప్పుడు కానీ వేయరా? ఇప్పుడు అదే మైసయ్యకి మీరు రిటైర్ అయిన వెంటనే మీరు డబ్బులు వేసి ఉంటే, వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చి ఉంటే వాళ్ళ ప్రాణం నిలబడి ఉండేదేమో కదా. ఆ ప్రాణం అప్పటికప్పుడు పోకపోయినా కనీసం కొద్ది సంవత్సరాలనే బతికుండేవాడేమో కదా. ఒకవేళ ఆయన అంత తీవ్రమైన ఆయన అనారోగ్యం బారిన పడితే ఎంత ఘోరం చెప్పండి. ఆ తల్లికేమో డబ్బులు లేక వాళ్ళు పక్కన ఇంకొక చిన్న హాస్పిటల్లో జాయిన్ చేసిరట. ఆమెకు అక్కడ 3 రోజులు అయిపోయింది. చివరికి సీరియస్ అయింది, నిమ్స్లో తెచ్చేసారు. ఆ తండ్రికి దాదాపు ఒక 6 నుంచి 7 లక్షల రూపాయలు ఆ తండ్రికి ఖర్చు పెట్టారు. మరి మీరు ఇదే హెల్త్ కార్డు ఇచ్చుంటే వాళ్ళకి ఆ ఇబ్బంది ఉండకపోయేది కదా ముందే. అన్ని సమస్యలే. ఇప్పుడు రిటైర్డ్ ఎంప్లాయీస్ దాదాపుగా వాళ్ళకి రావాల్సిన డబ్బులే దాదాపు 1,000 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. 2 ఏళ్ల కింద రిటైర్ అయిన వాళ్ళకి ఇంతవరకు రూపాయి లేదు. వాళ్ళు ఏం చేయాలా? వాళ్ళు ఎప్పుడో 1980స్లో ఉద్యోగాల్లో చేరిన వాళ్ళకి అప్పుడు జీతాలు ఎంత ఉండే? సరే ఇప్పుడంటే కొంత మెరుగైన జీతాలు ఉన్నాయి, కానీ అప్పుడు ఎంత ఉండే చెప్పండి. ఆ జీతంతోనే వాళ్ళు నెట్టుకుంటూ వచ్చి మేము రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి జీపీఎఫ్ వాళ్ళ దాంట్లోంచి కట్ అయిందే వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 30% రిటైర్మెంట్ బెనిఫిట్స్లో రావాలా. మరి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వడానికి ఏంది? ఆ జీపీఎఫ్ అమౌంట్ కూడా గవర్నమెంట్ వాడుకున్నది. ఇది పోయిన గవర్నమెంట్ హయాంలో జరిగింది, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. సో మేము అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ అకౌంట్లో 60 లక్షల రూపాయలు పైన పడ్డాయి. వాళ్ళు ఫోన్ చేసి కనీసం మీరు వచ్చి మాట్లాడేందుకు మాకు పడ్డది, ఇట్లా అందరికీ జరగాలి అని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. ఇప్పుడు మీరు ఎన్నో ఖర్చు పెడుతున్నారు కదా, గాఢ భూములమ్మి ఇంకోటి ఇస్తున్నారు, ఇంకో దగ్గర భూములమ్మి ఇంకో స్కీమ్ అమలు చేస్తున్నారు. మరి ఇది కూడా అమలు చేయండి.